సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అడిగి తెలుసుకున్నాం. స్వామి కిరణ్, సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లభించింది? ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా గల్లంతైన వారిని ప్రధానంగా గతంలో ఎన్జీఆర్ఐ వాళ్ళు మొత్తం 8 పాయింట్లు సూచించడం జరిగింది. ఆ 8 పాయింట్లలో 2 పాయింట్లలో తవ్వకాలు జరిపి ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి జాగిలాలతో కూడా వాళ్ళు ఎక్కడున్నారు అన్న అన్వేషణ అనేది కొనసాగింది. ప్రస్తుతం కేడవర్ డాగ్స్ కూడా తండాల దగ్గరనే ఉన్నాయి. అయితే ఈ జాగిలాలు కొన్ని ప్రాంతాలను అవి కూడా ఫలానా దగ్గర ఉండొచ్చు అని కొన్ని స్పాట్లను గుర్తించడం జరిగింది. ఆ స్పాట్లని గుర్తించి వాటిని మార్పు చేసి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలను అంటే నిన్న రాత్రి నిరంతరాయంగా కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి తవ్వకాల్లో కొంత ఈ కొన్ని ఆనవాళ్ళు బయటపడ్డట్టుగా తెలిసింది. అయితే ఇది అధికారికంగా కూడా ఎవరు ధృవీకరించడం లేదు. ముఖ్యంగా సొరంగం ఒకవేళ కనుక అంటే వాళ్ళ ఆనవాళ్ళు మనకు లభించినా వాళ్ళను తొందరగా అంటే బయటికి తీయటం కూడా అంత సులభమైనటువంటి పనేం కాదు. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు ఒక 500 మీటర్ల వరకు టీబీఎం మిషన్ కొట్టుకొని వచ్చింది. ఈ కొట్టుకొచ్చినటువంటి టీబీఎం మిషన్ ప్లస్ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం, ఈ 2 ప్రాంతాలకు మధ్య సుమారు ఒక 300 మీటర్ల వరకు మట్టి తర్వాత టీబీఎం యొక్క అవశేషాలు ఇవన్నీ పేర్కొని పోయినాయి. అయితే ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కడైతే ఈ జాగిలాలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు, జాగిలాలు ఒకే చోట ఒక 3-3 ఉన్నట్టుగా గుర్తించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు దొరికినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలిసింది. దీన్ని అధికారులు ధృవీకరించలేదు, ధృవీకరించాల్సింది. ధృవీకరణ కోసం మనం చెప్తున్నాం. అయితే ఆ ఆనవాళ్ళు ఒకవేళ దొరికితే అక్కడ చాలా జాగ్రత్తగా తవ్వకాలు చేస్తారు. కొంత ఏమాత్రం మనకు సూచనలు అంటే ఇక్కడ ఉన్నట్టుగా మనకు కొంత ఏమాత్రం తెలిసినా గానీ అక్కడ లోపల జాగ్రత్తగా బయట చేయడానికి తవ్వకాలు జరుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అలాంటి తవ్వకాలు అంటే జాగ్రత్తగా తవ్వేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం 8 మంది ఈ సొరంగ మార్గంలో చిక్కుకున్నారు. ఈ సొరంగ మార్గంలో చిక్కున్న 8 మందిలో అందరూ ఒకే చోట లేరు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన టన్నల్ గురించి మొదటి భాగం దగ్గర ఈ దూరంలో సుమారు 50 నుంచి 100 మీటర్ల మధ్య ఒక 4 ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతంలోనే అయితే తవ్వకాలు అంటే కాన్సన్ట్రేటెడ్ పాయింట్స్ లోనే ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు ప్లస్ అంతకుముందు ఎన్డీఆర్ఐ పాయింట్స్ ఇవి మాక్సిమం పక్కనే దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఆ ప్రాంతంలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి అంటే ఒకవేళ కనుక అక్కడ ఆనవాళ్ళు లభించితే అక్కడ తవ్వకాలు జరిగితే ఈ రోజు సాయంత్రానికి ఏమైనా మనకి పూర్తి స్థాయిలో పురోగతి లభించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ శిథిలాలు అనేవి చాలా పెద్ద ఎత్తున అంటే 2-3 అడుగుల దగ్గర నుంచి మొదలుకుంటే సుమారు 15 అడుగుల వరకు కూడా పేరుకొని పోయినాయి. ఇప్పుడు ఏదైతే తక్కువ ఎత్తులో మట్టి పేరుకుపోయిందో ఎక్కడైతే పర్టికులర్ పాయింట్ ఉందో ఆ పర్టికులర్ పాయింట్ వద్ద మనకు తవ్వకాలు జరుపుతున్నారు. ఆనవాళ్ళు దొరికినటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ తవ్వకాలు జరపడానికి టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకొని నెమ్మదిగా తొలగించిన తర్వాత అక్కడ ఏం దొరుకుతుంది, ఈ దొరికిన వాళ్ళు ఏమైనా ఫలితాలు ఇస్తాయా లేదా అనేది సాయంత్రానికి తెలుస్తుంది. అయితే అన్వేషణ అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఈ కేరళ డాగ్స్ కి సంబంధించి వాళ్ళు కూడా దాంతో నిరంతరం అక్కడ కొన్ని పాయింట్స్ చెక్ చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకుంటున్నారు. సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఎక్కడైతే మనం కేంద్రీకరించినటువంటి పాయింట్ల దగ్గర ఎక్కడైతే ఆనవాళ్ళు లభించాయని వాళ్ళు అనుకుంటారో అక్కడ ఇంకా చాలా ఇంటెన్సివ్ గా తవ్వకాలు చేపట్టాల్సింది, చాలా జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టాల్సింది. కాబట్టి అన్ని రకాల చర్యలు అంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని నెమ్మదిగా శిథిలాలన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు కానీ ఏదైనా పురోగతి ఇంకా లభించేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలిన సహాయ చర్యలు కూడా
ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టీబీఎం కత్తిరింపు అనేది కొనసాగుతుంది. దీంతో పాటు శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుంది. దాని ద్వారా బయటికి పంపించేటువంటి ఏర్పాటు కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఏమైనా అంటే అధికారికంగా ఇది ధృవీకరించలేదు, మనకున్న సమాచారం ద్వారా మనం ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అధికారికంగా ఏమైనా ధృవీకరిస్తే మనకు సాయంత్రానికి ఒక పురోగతి లభించే ధన్యవాదాలు స్వామి కిరణ్.